హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు పీఎం కిసాన్ స్కీమ్ గురించి తెలుసుకుందామండి. సో ఈ మధ్యనే 17వ విడత డబ్బులు రిలీజ్ అయ్యాయండి పీఎం కిసాన్ స్కీమ్కి. సో అందరికీ వచ్చాయి. మీకు వచ్చాయా లేదో చెక్ చేసుకోండి. రాకుంటే మనం ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు కనుక రాలేదనుకోండి, సో మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలండి. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఈ పీఎం కిసాన్ స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారం సో ఎవరైతే వారి పాస్బుక్ 1 ఫిబ్రవరి 2019 కన్నా ముందు పాస్బుక్ను పొందితే మనం అర్హులమండి. సో మనకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. సో ఒకవేళ మనం పాస్బుక్ అనేది 2019 ఫిబ్రవరి 1 తర్వాత పొందితే మాత్రం మనం అర్హులం కాదండి. సో వారికి ఇంకా పీఎం కిసాన్ స్కీమ్ మార్గదర్శకాలు ఇంకా జారీ అవ్వలేదు. సో మనం కనుక పాస్బుక్ని 1 ఫిబ్రవరి 2019 కన్నా ముందే కనుక పొందితే మనం అర్హులమండి, మనకు రావాలి. సో ఒకవేళ మనకు అయినా కూడా రాలేదనుకోండి, మనం ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈకేవైసీ మనం ఎక్కడ చేసుకోవాల్సి ఉంటుందంటే మీ సేవా సెంటర్లో వెళ్ళొచ్చు. లేదంటే మన ఫోన్ నుండి కానీ ల్యాప్టాప్ నుండి కానీ మనం ఈకేవైసీ చేసుకోవచ్చండి. అదేలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. సో pmkisan.gov.in అనే వెబ్సైట్కి మనం వెళ్ళాలి. సో మన స్క్రీన్ మనం చూడొచ్చు, ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. సో వెబ్సైట్ ఇలా ఉంటుందండి. సో మనకి కొంచెం స్క్రోల్ చేస్తే కిందికి ఆ ఆప్షన్ పైన ఈకేవైసీ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ విండోలో వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనల్ని ఆధార్ నెంబర్ అడుగుతారండి. సో మనం కనుక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాం. ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ సబ్మిట్ చేస్తే సో ఈకేవైసీ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసాం. ఒకవేళ మనం కనుక ఆధార్ కార్డ్ ఎంటర్ చేసినప్పుడు రికార్డ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చిందనుకోండి, సో మనమైతే మన రికార్డ్ అనేది అప్డేట్ అవ్వలేదండి. సో మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదా, లేదంటే ఎంట్రీ అవ్వలేదా రికార్డ్ అని చెప్పేసి. ఈ స్కీమ్ అనేది రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకొని కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మనం దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళని కలిస్తే వాళ్ళు దీనికి సొల్యూషన్ చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.